మనం ఇప్పుడు ఉప్పు చూడాలా. అబ్బా పిలిచిన పలుకవు ఓ జవరాల సిలిపెగు కవ్వించురావా దేవా పిలిచిన పలుకవు ఓ జవరాల. అందరికీ నమస్కారము. రోజు మనము చికెన్ ఫ్రై చేస్తున్నాము. దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ చికెన్ని మనము 3 సార్లు శుభ్రంగా కడిగి ఫస్ట్ పసుపు వేయాలి, సరిపోయినంత కారం వేయాలి, బాగా కలుపుకోవాలి. గరం మసాలా, ఒక 1/2 స్పూను జీలకర్ర కలుపుకొని 1 గంట పక్కన పెట్టుకుంటే కేజీ చికెన్ కాబట్టి 2 గంటలు ఆయిల్ వేసుకోవాలి. 3 ఒకసారిగా వేసేయాలి. ఈ పచ్చిమిరపకాయ అయితేమి, ఎర్రగడ్డ అయితేమి, ఈ 3 టమాటా బాగా పచ్చి వాసన లేకుండా వేగాలండి. బాగా వేగిపోయిన తర్వాత ఉల్లగడ్డ, అల్లము, కొబ్బరి ఈ 3 ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి, ఉడకాలి కదా. కొత్తిమీర వేయాలి, బాగా గట్టిగా పచ్చి వాసన లేకుండా వేగాలి. వేగిపోయిందండి. ఇప్పుడు మనము దీనిలో చాలా చాలా బాగుంటుందండి. నీళ్ళు పట్టండి, ఉడకాలి కదా. దీన్ని బాగా కలిపెట్టుకోవాలి. ఇదంతా దీనికి కలిసిపోద్ది బాగా. అమ్మా ఎట్ట ఉడుకుతుందో చూడు. అపురూపంగా ఈ ముక్కలు దాంట్లో ఉడికిపోతాయి. బియ్యాలు, పట్టా లవంగాలు వేయించుకొని దోరగా పొడి చేసుకుంటే ఇది లాస్ట్లో అపురూపమైన స్మెల్ ఇస్తుంది. ఇది చాలు, కేజీకి ఇది సరిపోద్ది. చూడు, అబ్బా ఇక ఏమీ పడలేదు దానికి. ఒక్కసారి కలిపెడితే వాసన కాదు నాయన, ఎప్పుడెప్పుడు తిందాం అనిపిస్తుందయ్యా. పట్టుకుంటే మొక్క ఎముకలోంచి బయటకు వచ్చేస్తుంది అట్నే. అయిపోయిందండి చికెన్ ఫ్రై. ఇంకా మనం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటా ఉంటే ఎలా ఉంటుందో చూస్తాం. అందరు రండి తిందాం. ఆహా, అబ్బా 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 మనము తింటే అబ్బా అదిరిపోయిందండి. మీరు కూడా ఒక్కసారి తిని చూడండి. ఇది నిజం, ఇది మనం డూప్లికేట్ కాకుండా నిజంగా మనం తయారు చేసి చూపిస్తున్నాం. చూడండి, మీరు కూడా తిని చూడండి. చాలా బాగుంది. అబ్బా అబ్బా.